వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా ఒక వీడియో చూపిస్తా చూడండి तो इंडिया ना किसी का दुश्मन है ना किसी का गुलाम। इंडिया अपना रास्ता खुद बनाता है और दुनिया उसे इग्नोर नहीं करती। जहां स्टेट ऑफ हॉर्मुज में बहुत से जहाजों को रेस्ट्रिक्ट किया गया था, कंट्री के जहाजों को, इंडिया के जहाजों को पैसेज अलाउ किया जा रहा है कि आप अपना जहाज यहां से निकालो। सो इंडिया जो है वो न्यूट्रल नहीं है, इंडिया एक स्मार्ट पावर है, मास्टर प्लेयर है। सो जहां पूरी दुनिया जो है वो लड़ाई में उलझी पड़ी है, इंडिया अपना गेम खेल रहा है। इंडिया जो है वो अपना ऑयल जो है आराम से निकाल रहा है। सो हम लोगों को, हम सभी दोस्तों को इंडियंस होने पे प्राउड होना चाहिए, क्योंकि ये जो जीत है ये जीत पावर की नहीं, ये जीत है डिप्लोमेसी की। सो हमारी डिप्लोमेसी जो है वो अभी बहुत ज्यादा स्ट्रांग है। जिन लोगों को लगता था कि उनके देश के पास बहुत ज्यादा पावर है, वो अभी एकदम असफल हुए पड़े हैं कि वो कैसे अपने जहाजों को वहां से निकाले। और इंडिया की डिप्लोमेसी जो है वो अभी काम कर रही है, इसलिए हम सभी को प्राउड फील होना चाहिए। जय हिंद, जय भारत। చూశారు కదా, గల్ఫ్ యుద్ధం సమయంలో ఇరాన్ హార్మోజ్ జలసంధిని నియంత్రిస్తూ ఉండడం వల్ల ఆ సముద్ర దారి గుండా గల్ఫ్ నుండి వచ్చే నౌకలను ఇరాన్ బెదిరిస్తుంది. అయితే చైనా, రష్యా, భారత్, పాకిస్తాన్, ఇరాక్ వంటి దేశాల నౌకలను ఇబ్బంది పెట్టం అని ఇరాన్ ప్రకటించింది. అయినా ఈ వార్తను మన మోడీ ద్వేషుల బ్యాచ్ ఒప్పుకోవడం లేదు. ఈ నేపథ్యంలో హార్మోజ్ జలసంధి దాటుకొని భారత్ వస్తున్న ఒక నౌకలోని ఒక నావికుడు సముద్ర జలాల్లో ఉన్న తన నౌక నుండి ఒక వీడియో సందేశం విడుదల చేశాడు. ఆ వీడియో ఆల్రెడీ మీరు చూశారు. స్నేహితులారా, భారతదేశం ఎవరికీ శత్రువు కాదు, ఎవరికీ బానిస కాదు. భారత్ తన స్వంత మార్గాన్ని తానే నిర్మించుకుంటుంది మరియు ప్రపంచం దానిని విస్మరించలేదు. ప్రస్తుతం హార్మోజ్ జలసంధిలో అనేక దేశాల నౌకలపై ఆంక్షలు విధించబడ్డాయి, కానీ భారతీయ నౌకలకు మాత్రం అక్కడి నుంచి వెళ్లడానికి అనుమతి లభిస్తుంది. భారత్ కేవలం ఒక తటస్థ దేశం మాత్రమే కాదు, ఒక తెలివైన శక్తి మరియు ఈ ఆటలో మాస్టర్ ప్లేయర్. ప్రపంచమంతా యుద్ధంలో తలమునకలై ఉన్నప్పుడు భారత్ తనదైన వ్యూహంతో ముందుకు వెళుతూ సురక్షితంగా చమురును తీసుకువస్తుంది. మనమందరం భారతీయులమైనందుకు గర్వపడాలి, ఎందుకంటే ఇది కేవలం శక్తి ద్వారా వచ్చిన విజయం కాదు, ఇది మన దేశ దౌత్య నీతికి దక్కిన విజయం. మన దౌత్యం ఇప్పుడు చాలా బలంగా ఉంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలు కూడా తమ నౌకలను అక్కడి నుంచి ఎలా బయటపడేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నాయి. కానీ భారత దౌత్యం అద్భుతంగా పనిచేస్తుంది, అందుకే మనందరం గర్వపడాలి. జై హింద్ అంటూ తన వీడియో సందేశాన్ని ముగించాడు ఆ నావికుడు. ఈ నావికుడు చెప్పిన సమాచారం నిజమే అని చెప్పడానికి నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్త చూడాలి. దాని ప్రకారం ఈ వారంలో ఒక క్రూడ్ ఆయిల్ షిప్, 3 ఎల్పీజీ షిప్స్ విశాఖపట్నం చేరుకుంటున్నాయని, ఒక ఎల్పీజీ షిప్, ఒక క్రూడ్ ఆయిల్ షిప్ నిన్న శుక్రవారం నాడే చేరుకోవచ్చునని రాశారు. ప్రపంచ వార్తా సంస్థ రైటర్స్ కూడా భారత్కి చెందిన 2 ఎల్పీజీ నౌకలు హార్మోజ్ జలసంధి దాటాయని రాసింది. ఇరాన్ అధికారికంగా రష్యా, చైనా, భారత్, పాక్, ఇరాక్ నౌకల హార్మోజ్ సంధి దాటడానికి అనుమతి ఇచ్చిన ఆ రూట్లో ఇరాన్ మిలిటరీ వాళ్ళు సీ మైన్స్ వంటివి ఏమైనా పెట్టారేమో అని అన్ని దేశాలు అనుమానపడుతున్నాయి. అందుకే షిప్స్ దాటడానికి ఇరాన్ అనుమతి ఇచ్చినా షిప్స్ దాటడానికి భయపడుతున్నాయి. తాజాగా ఒక చైనా ట్యాంకర్ కూడా చాలా ముందు వరకు వచ్చి జలసంధి దాటకుండా మళ్ళీ వెనక్కిపోయిందని వార్తలు వచ్చాయి. మోదీ దౌత్యం ఫెయిల్, మోడీ ఫెయిల్ అంటున్న మోడీ ద్వేషులు ఇంకా 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 అనేక వీడియోల ద్వారా మోదీ గొప్పతనాన్ని తెలుసుకుంటారు. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.